500 ఏళ్ళ సుదీర్ఘ పోరాట ఫలితంగా అనేక మంది ప్రాణత్యాగాల ఫలితంగా ఇవాళ భవ్య రామ మందిర నిర్మాణం జరిగింది. అంటే ఇలా ఒక హిందూ దేశంలో మన అటు రాముడు ఉన్నాడు పెరిగిండని అన్ని ఆధారాలు చూపించడానికి 500 సంవత్సరాలు. అట్లనే ఈ కేసు కూడా, ఇలాంటి కేసులు మరెన్నో. వాడు రిటైర్డ్ ఎంప్లాయీ 1960లో పంచుకుంటే ఈ భూమి వాళ్ళకు వచ్చింది అని చెప్పి ఒక దొంగ కాగితాన్ని సృష్టిస్తాడు. 2007లో రిజిస్టర్ డాక్యుమెంట్ అయిన తర్వాత ఈ దొంగ కాగితానికి జన్మ పుడుతుంది. అంటే అది ఎప్పుడో భూమిలో పుట్టి ఉంటుంది. ఆ కాగితాన్ని తెచ్చి 2008లో తెస్తాడు బయటికి. తెచ్చి దాన్ని మొత్తం భగవద్గీత అదే అంటాడు, బైబిల్ అదే అంటాడు, ఖురాన్ అదే అంటాడు. వాడు చెప్పిందే వినాలి. వాడు నిజంగా వానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాడు రెవెన్యూ డిపార్ట్మెంట్ను నమ్మించిండు, పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మించిండు, గౌరవ చదువుకున్న జడ్జిలు కూడా నమ్మిండ్రు.